హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు శనగలతో వడలు చేసి చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మీ అందరూ వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. హాట్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండే వారికి ఈ వీడియో నచ్చుతుందండి. అప్పటికప్పుడే స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెని తీసుకోండి. దానిలోకి ఒక కప్పు నిండా శనగలు తీసుకుని వేసుకోండి. ఆ శనగల నిండా ములిగే వరకు వాటర్ పోసుకోండి. గిన్నె నిండా వాటర్ పోసుకుని వీటిని 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకుని ఉంచుకోండి. నానిన తర్వాత బాగా కడుక్కున్న తర్వాత నేను మీకు చూపిస్తానండి. శనగలు అనేవి నానటానికి టైం పట్టుద్ది, కానీ రెసిపీ మాత్రం చాలా సింపుల్గా అయిపోతుందండి. నానిన తర్వాత కడుక్కుని చూపిస్తున్నానండి. వీటిని 2-3 సార్లు అయినా బాగా కడుక్కోండి. కడిగిన తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లోకి వాటర్ అన్నీ తీసేసుకున్న శనగల్ని ఇలా వేసుకోండి. వాటర్ ఏమీ రాకుండా తీసుకుని వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చిని కూడా బాగా కడుక్కుని వేసుకోండి. ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం అల్లం ముక్కని కూడా కడుక్కుని అలా వేసుకోండి. వీటికి మూత పెట్టుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేవి అప్పుడే పోయకుండా ఇలా పొడి శనగలని బాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అవసరానికి తగ్గట్టుగా వాటర్ పోసుకుందాం. ఇలా మొత్తం కూడా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా పోసుకుని పిండిని జారుగా రుబ్బుకున్నామంటే వడలు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయండి. అందుకే కావలసినన్ని మాత్రమే పోసుకుంటూ ఇలా పిండిని గట్టిగా రుబ్బుకోండి. ఈ నలిగిన పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా మొత్తం కూడా తీసుకున్నాం కదా, దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చిని మనం గ్రైండ్ చేసినప్పుడు వేసాం కదా. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, కడుక్కుని పెట్టుకున్న కరివేపాకుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు స్పూన్ పక్కన పెట్టేసుకుని చేత్తోని పిండి మొత్తం కూడా కలుపుకున్నట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలుస్తాయండి. సాల్ట్ మొత్తం కూడా కరెక్ట్గా కలుస్తుంది. పిండి అనేది లూజుగా ఉన్నట్లయితే ఇంకొంచెం బియ్యపు పిండి వేసుకోండి. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ శనగల్ని మనం పొట్టుతో సహా గ్రైండ్ చేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా శనగల్ని అప్పుడప్పుడు గ్రైండ్ చేసుకుని వడలు వేసుకుని ఫ్యామిలీకి పెట్టినట్లయితే హెల్తీగా తింటారు. చాలా బాగుంటాయి. టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిదండి. మొత్తం పిండి అంతా రెడీ అయిన తర్వాత ఒకసారి వడని చేసి చూడండి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తే ఇంకా రెడీ అయినట్లే. పిండి ముద్దని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ కళాయిని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ని బాగా కాగించుకోండి. ఆయిల్ కాగిన తర్వాత చేతిని వాటర్లో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా వడల్లాగా ఒత్తుకోండి. ఫ్లేమ్ని కొంచెం మీడియంకి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. లేదంటే వడలు వేసిన వెంటనే కూడా మాడిపోయి కలర్ అంతా బ్లాక్గా వచ్చేసి చేదుగా వచ్చేస్తాయండి. స్లో ఫ్లేమ్లో ఇలా మనం ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. కొత్తగా నేర్చుకునే వారైతే చేత్తో డైరెక్ట్గా వేయడానికి కుదరకపోతే ఇలా చేతికి లెఫ్ట్ హ్యాండ్కి వాటర్ని అప్లై చేసుకుని ఆ చేతి మీద ఇలా వడలు వేసుకుంటూ అలా ఆయిల్లో వేసుకుంటూ ఉండండి.
చాలా ఈజీ ప్రాసెస్తో మనం ఈ వడలు అనేది కంప్లీట్ చేయొచ్చండి. ఎలాంటి ప్యాకింగ్ కవర్స్, ఆయిల్ ప్యాకెట్స్ వాడాల్సిన పని లేదు. ఇలా వేసుకోండి. ఆయిల్కి పట్టినన్ని వేసిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్. ఇంకా చట్నీతో పని లేదండి. చట్నీ లేకుండా కూడా ఇలా డైరెక్ట్గా కూడా ఈ వడలను మనం ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకుని ప్లేట్లోకి వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా మనకి కావలసిన సైజులో ఎలా వడలను చేసుకోండి. మరీ మందంగా చేశారంటే లోపల మెత్తగా వస్తాయండి. కొంచెం పలచగానే ఒత్తుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఇంకా ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉండి శనగ వడలు రెడీ అయిపోయాయి. మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మనం ఈ వడలని శనగ చట్నీ, పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ తీసుకోవచ్చండి. లేదంటే చిన్నపిల్లలైతే ఇలా టొమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోయాయి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.